కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించనున్నారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్లోర్ లీడర్లకు నివేదికకు సంబంధించిన హార్డ్ కాపీలు, సభ్యులకు సాఫ్ట్ కాపీలు ఇచ్చినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించనున్నారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్లోర్ లీడర్లకు నివేదికకు సంబంధించిన హార్డ్ కాపీలు, సభ్యులకు సాఫ్ట్ కాపీలు ఇచ్చినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, మరికొద్ది సేపట్లో లంచ్ బ్రేక్ తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాబోతోంది. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై చర్చను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే 656 పేజీలు కలిగినటువంటి ఈ మొత్తం పూర్తి సారాంశాన్ని సభ్యులకు అందజేశారు. హార్డ్ కాపీలను అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లకు అందజేశారు. చర్చను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇక అధికార పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళంతా కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాట్లాడబోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడతారు. ఇక మిగిలిన పార్టీలకు సంబంధించి ఎల్పీ లీడర్లు కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాట్లాడబోతున్నారు. ఇక ఇంతకు ముందు అసెంబ్లీ లాబీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చేశారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై నేను ఒక ప్రత్యేకంగా నోట్ను తయారు చేసుకున్నాను. ఆ నోట్ను అసెంబ్లీలో పెడతాను, అసెంబ్లీలో చర్చ సందర్భంగా బయట పెడతాను అని చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వ పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది, ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తారు అనే దానిపైన కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తి సారాంశం ఇప్పటికే బయటకు వచ్చింది. అందులో ప్రధానంగా ఎన్డీఎస్ఏ ఎప్పుడైతే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుకు గురైన తర్వాత ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్మాణ లోపాలు ఉన్నాయి అనే అంశాన్ని బయటకు తీసుకొచ్చింది. అదే అంశాన్ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు సమర్థించింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం ఏర్పాటు కూడా ముఖ్యంగా కేసీఆర్ సూచన మేరకే ఈ 3 బ్యారేజ్ల నిర్మాణం జరిగిందనే అంశాన్ని కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికలో జస్టిస్ పీసీ ఘోష్ ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇక అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య వాడివేడిగా వాదోపవాదాలు జరిగే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు, రైతులకు ఉపయోగపడింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటు అంశాన్ని తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను బదనాం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. పూర్తి స్థాయిలో 1 లేదా 2 రోజుల పాటు చర్చ చేపట్టకుండా కాళేశ్వరం కమిషన్ నివేదికపై స్వల్పకాలిక చర్చను మాత్రమే ప్రభుత్వం చేపట్టిందనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక చర్చ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటనకు వెళ్లారు. కేరళలో అలప్పుజ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఈ చర్చ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక చర్చ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఎట్లాంటి వాదోపవాదాలు జరుగుతాయి, అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ లో ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా అధికార పార్టీ సభ్యులు ఏ విధంగా మాట్లాడతారు, మరోవైపు ప్రతిపక్షం బీఆర్ఎస్ దాన్ని ఏ విధంగా తిప్పికొడుతుంది అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిందో గత 15 నెలలుగా ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 115 మందిని మొత్తం జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేశారు. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజుతో కాళేశ్వరం కమిషన్
నివేదికకు సంబంధించి పూర్తి స్థాయి అంశాలు బయటకు వస్తాయి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కావచ్చు, ఇందులో వచ్చినటువంటి అంశాల ఆధారంగా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది. గతంలో ముఖ్యమంత్రి జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు కాబట్టి మరోసారి అదే రకమైన ప్రకటన చేస్తారా, లేకపోతే ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయలేమంటూ చెప్తేనే 4 వారాల పాటు వాయిదా వేసింది. హైకోర్టులో వచ్చే తీర్పును బట్టి సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న యోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరోవైపు అసెంబ్లీలో చర్చ జరగకుండా, అసెంబ్లీలో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను హరీష్ రావు దాఖలు చేశారు. కాబట్టి దానిపైన చర్చ జరిగిన తర్వాత హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందనే అంశాలను బట్టి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రోజు చర్చ తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన బీఆర్ఎస్ పార్టీ తదుపరి చర్యలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే సవిన్, కాళేశ్వరం కమిషన్ అసెంబ్లీలో చర్చ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు ఆన్సర్ చేస్తున్నారు? మాజీ ముఖ్యమంత్రి కీలకంగా వ్యవహరించిన మరి కాళేశ్వరంకి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎవరు సమాధానం ఇవ్వడానికి ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతారు. ఈ బాధ్యతను కేసీఆర్ ఇంతకు ముందే హరీష్ రావుకు అప్పగించారు. గతంలో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా 2014 నుంచి 2018 వరకు హరీష్ రావు పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఇరిగేషన్ శాఖ బాధ్యతలు చూసినప్పటికీ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలకు అసెంబ్లీలో హరీష్ రావే ఆన్సర్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి హరీష్ రావునే పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్ నివేదిక సందర్భంగా అసెంబ్లీలో చర్చపై ప్రిపేర్ కావాలంటూ గతంలోనే కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడబోతున్నారు. ఎందుకంటే హరీష్ రావు మొదటి నుంచి దీన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, దానికి తీసుకున్నటువంటి అనుమతులు, చేసిన వ్యయం, వీటన్నిటిపైన హరీష్ రావు గతంలో అనేక సందర్భాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు కూడా అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు మాట్లాడబోతున్నారు. ఇక హరీష్ రావు తో పాటు ఇక మిగిలిన అన్ని పార్టీలకు సంబంధించిన ఎల్పీ లీడర్లు మాట్లాడిన తర్వాత కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఉన్నటువంటి అంశాలను బట్టి ప్రభుత్వం ఏం చేయాలి అనుకున్నదో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తారు. అయితే సవిన్, మరి కాళేశ్వరం కమిషన్ చర్చ జరుగుతున్నప్పుడు కూడా మరి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఉండడానికి కారణాలు ఏంటి? మొదటి నుంచి కేసీఆర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందో కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అసెంబ్లీలో జరిగే చర్చలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. కేవలం 2 సందర్భాల్లో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఒకటి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున, అంతకు ముందు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి. ఇక మిగిలిన అన్ని అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు నేతలు లీడ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా కాళేశ్వరం లాంటి కీలకమైన అంశం పైన కేటీఆర్ హరీష్ రావులకు దిశానిర్దేశం చేసి ఏ అంశాలు మాట్లాడాలనేది వాళ్ళకే వివరించారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ, కేసీఆర్ ను ఉద్దేశిస్తూ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ ను బదనాం చేయాలని చూస్తున్నారు. కాబట్టి కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డి స్థాయి కేసీఆర్ ది కాదు. కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదనే ఉద్దేశాన్ని పదే పదే బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మొదటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లుగానే ఇప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్ నివేదిక సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి హాజరు కావట్లేదు. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాట్లాడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సెవెన్.